ముందు చేసిన పాపమేను మురుడు వ్యక్తిగ శపమేను మన గర్భాన కొడుకుల బలము రాసి పెట్టి లేనట్టున్నది మొక్కలు దేవుడు లేడాయ మునగని కుండము లేదా చెయ్యని పూజలు లేవా రౌతును చూసి రాజేశ్వరన్నం బండ చూసి భగవంతన్నం పచ్చని వృక్షాలు చూసి పరమాత్మను మొక్కి అయినా పర్వాలేదు మనం ఆ పుట్టుకొట్టి వాళ్ళ ప్రపంచం లోపల అక్కరాల అందరు కొడుకుల కన్నులే ఉన్నారా మన తోటి బిడ్డల కన్నులు ఎంతమంది లేరు ఏ మనసు ఏ మానవుడే కాని అవ్వ వంట బలం ఉన్నదని మొరవరాదు ఇంత రూపాలు ఉన్నాయని మొరవరాదు శాతగాక మంత బలపడితే వంట బలం ఏమో చేస్తాయి ఇంత రూపాలు ఏమో చేస్తాయి నోరు మంది అయితే ఊరంతా చుట్టారు నోరు ఎకరం అయితే ఎవరి దగ్గర లేరు తట్టుంటే చుట్టూ తిరుగుతారు బెల్లం ఉంటే ఈగలు అరుతాయి ఎండి తిన్నోడు ఎత్తుకపోతాడు బంగారు తిన్నోడు బయట వారేస్తాడు ఎవరికల్లా మనకి ఇద్దరు బిడ్డలు పెళ్లి చేస్తే అల్లుల మన కొడుకులు అనుకుంటే ఆ అల్లుళ్ళు ఎలనాడు అత్తమా మన తల్లి లెక్క చూసుకుంటారే అంతకంటే మిక్కి ఏమున్నా అనుకున్నారు భార్య భర్తలు ఎదుగుమం పోయిన దిగుమం వేసుకొని సారైన బలం వేరుగా మలుపుకున్నారమ్మా అరే కథ అయిపోయాక బాబా అమృతం కథ అయిపోయినాక నువ్వు అయ్యావు నేను కొడుకుంటా చూసినారా వీడు కొడుకు నా కొడుకే చదివిండు ఇక బడిపోరంటే పోతలేడు ఇక ఏమన్నా డీజేలు ఏం పడిపోడు లేకపోతే ట్రాక్టర్లు ఏమో పోడు లేకపోతే హార్వెస్టర్లు ఏమో పోడు ఇక పొరాలు శోభతోటే కూకుంటారు అయ్యా మందకాలు పడవుతాడు పాన్పారు సిగరెట్ ఏదో వాళ్ళు అలవాటైతే ఉంటారు ఇక మొక్క వంగది మానే వంగన సిరినాడు కూడా సిరిగల్ల బుద్ధి ఇక బిడ్డ ఈ ఒక్క పని చెడిపోయేది ఏం లేదు మన ఊళ్ళు ఉన్నాయి పల్లెలు ఉన్నాయి బిడ్డ ఇట్లా కథలు కరకాలని చెప్పుకోవచ్చు ఇక రారా అని ఎంబడేసుకున్నా కరవానికి బాంబర్ అనిపించుకునే కాలం వచ్చింది అరే తమ్ముడే ప్యాకెటేరా తమ్ముడే ప్యాకెటే అంటే ఆట మీద అయ్య కొడుకులమైనా పర్వాలేదు కానీ ఇక్కడ ఆట మీద బాబా మొదలే అంటావు పర్వాలేదు కొడుకు అనకపోతే వెళ్ళదు అంటావు తీసుకోవాలి వానికి పాల్పోతుంది మరి బావేలు బాంబర్దేవు అరే బాబా నేను బాంబర్ది నువ్వురా కొడుకు మీదికే ఉంటాడు అంతేనా నువ్వు బావో నేను బాంబర్ది అట్లయినా పర్వాలేదు ఇక రేపు పొద్దుగల ఒక 2 బీర్లు అయిపోయా అబ్బో అట్లయితే నువ్వే బావా నేనే బాంబర్దిని అరే కొడుకు సంపాదనలో పడ్డాడు ఇక అరే నువ్వు ఒక్కొక్క 4 బీర్లు అవుతావురా ఇంత కథ చెప్తాను ఆపు కాదు పుల్లు వచ్చింది అన్న తెచ్చి పెట్టిండు అంతేనా కదా 12 కాముందుకి ఆపు తాగుతుంది ఆపోతుకంగా తీసిన దాని మూత మళ్ళీ ఉంటుంది అది ఒక మాట ఏ మాట ఏంటంటే చక్కగా చక్కగా ఇట్లా చక్కగా మగోళ్ళు ఉన్నారు మగోళ్ళు ఉన్నారు వాళ్ళ మొక్కు ఎందుకురా వాళ్ళ కాడ పెద్ద పెద్ద లింగాలే అట వాళ్ళ మంది వాళ్ళ దగ్గర వాళ్ళకు లింగాలు చదవట వాళ్ళ లింగాలు ఆ లింగాల తానాలు చేపిస్తాను పండుగ చేపించలేరా మొన్న ఉగాది చేపించలేదా చేపించినట్టవా చేపిస్తా నీకు ఎరుకుంటుంది నీ ఓపితి కాకపోతే నీ పిల్లని నాతోడు తోలు నీ పోయి ఆ లింగాల మొక్కేస్తా నీ పిల్లని సంతానం అయితే నీ పిల్లని అప్పచెప్తా నేను పోతా అంతే కదా అంతే ఇగో దీన్ని నీకు అప్పచెప్తా ఎందుకంటే నీ పిల్ల నాకు అప్పచెప్తా నా పిల్లం కొడలైతేరా కొడలైతే అంటి పెట్టేందుకు బాబమ్మ లేదా ముసలి అంటే రుచి లేదా కొడల రుచి కలదైన అది ఎలిగడే ఎలిగడేస్తాను
లేదు అప్పన్నప్పుడు కొండంత ఆశని పిచ్చి ఉన్న కాడ నాడు కలల్ల నీళ్ళల్లా కట్టినట్టు జోగాలు వాడినట్టు ఏమైనా కలగన్నవా ఏమైనా పరువులు అవుతుందా గుమ్మడికాయలు పొత్త గిట్ట వచ్చింది మరి నాదా పోతాన కాడ చెప్తున్నాడు గుమ్మడికాయ అంత పొత్తున్నాడు దేశం కట్టిపోయాడు మరి నాదా తక్కువ దాడిపోవద్దు మరి నాదా అడవిలో ఉన్నాయి పాడు శివశముని వాళ్ళు పాడేళ్ళ పాడు చేద్దాము అది పాడవడకుల దేవుడు ఉంటాడే మధ్య మధ్య దేవతల పూజలు చేస్తేనే సంతానం కలగలే పాడవడకుల దేవుడు ఉంటాడా కొడుక రాజు కొడుక ఏం చెప్పాలి కొడుక ఏం బాధాలంటే బిడ్డ